హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 24/25 తేదీకి సంబంధించి చూసుకుందాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి దాకా అయితే చూడండి. వీడియో చూసే వాళ్ళు చాలామంది అయితే వీడియోని లైక్ చేయట్లేదు. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మొన్నటికి సంబంధించింది అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో రాయండి. 24-25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు వీడియోలో అయితే చూసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది ఈ రోజు వచ్చింది. సో దానికి సంబంధించి కింద లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఈ వారానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా జాబ్స్ ఉంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ కామెంట్ చేయండి. అన్గార్డెడ్ పేరిట భారత మహిళా క్రికెటర్ ఒకరు తన ఆత్మకథను అయితే రాసుకుంటున్నారు. సో ఆమె పేరు ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే జీకే అనేది ఈరోజు వీడియోలో ఉండదు, చాలా తక్కువ టైం అయితే ఉంది, టైం అయిపోతుంది. సో అందుకని జీకే అనేది ఇంక్లూడ్ చేయలేదు. టుమారో నుండి జీకే అనేది ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2021 నాటికి ఎంత శాతం చేరుకుంటుంది అని ప్రణాళిక విభాగం అధికారులు అంచనా వేశారంటే 73.9% చేరుకుంటుంది అని చెప్పి ఇక్కడ ప్రణాళిక విభాగం అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది 2021 నాటికి. సో 2011 అక్షరాస్యత రేటు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందంటే 67.35% అయితే ఉంది. సో 2021 నాటికి 6.55% పెరిగి 73.9% చేరుకుంటుంది అని చెప్పి ఇక్కడ ప్రణాళిక విభాగం అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు 100 దేశాలకు ఎంత ఆర్థిక సహాయం చేసింది అంటే 160 బిలియన్ డాలర్లు అయితే సహాయం అయితే చేయడం జరిగింది 100 దేశాలకు. ప్రపంచ బ్యాంకులో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే మెంబర్స్గా 189 దేశాలు అయితే ఉన్నాయి. సో వాటిల్లో 100 దేశాలకు కరోనా నేపథ్యంలో ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ 160 బిలియన్ డాలర్లు అయితే 100 దేశాలకు ఆర్థిక సహాయం చేసినట్టు ప్రపంచ బ్యాంక్ అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని వాషింగ్టన్లో అయితే ఉంది. డేవిడ్ మల్పాస్ ఇక్కడ దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా అయితే ఉన్నారు. సో ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి దీనికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా అయితే ఉన్నారు. సో ఆ వ్యక్తి పేరు ఆన్సర్ కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఆన్సర్స్ కామెంట్స్లో చూడండి, ఈజీగా తెలుస్తుంది. సో చాలామంది కామెంట్ చేస్తారు. సో ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి ప్రపంచ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే ఉన్నారు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, 189 దేశాలు వచ్చి ప్రపంచ బ్యాంక్లో మెంబర్స్గా అయితే ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్లో. నెక్స్ట్ క్వశ్చన్, రోగ నిరోధక శక్తి పెంచడానికి హైడ్రాక్సిక్లోరోక్విన్ బదులు ఐసీఎంఆర్ దేనిని సూచించింది అంటే కాంగ్రా గ్రీన్ టీని ఇక్కడ ఐసీఎంఆర్ అయితే సూచించడం జరిగింది. సో రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఐసీఎంఆర్ ఇంతకుముందు చూసుకుంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ ద్వారా ఖచ్చితంగా కొన్ని నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కాంగ్రా గ్రీన్ టీ దానికన్నా ఎక్కువగా రోగ నిరోధక శక్తి అనేది పెంపొందిస్తుంది అని చెప్పి ఇక్కడ ఐసీఎంఆర్ వచ్చి దానిని సూచించడం జరిగింది. సో ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ ప్లేస్లో ఇక్కడ చూసుకుంటే కాంగ్రా గ్రీన్ టీ కూడా యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. చాలామంది శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటి అంటే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ద్వారా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాంగ్రా గ్రీన్ టీ, సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో చాలా హెల్ప్ఫుల్, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో దానివల్ల కాంగ్రా గ్రీన్ టీని అయితే యూజ్ చేయమని చెప్పి ఐసీఎంఆర్ అయితే సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ థైరాయిడ్ రోజు ఎప్పుడు అంటే ఈరోజు మే 25 ప్రపంచ థైరాయిడ్ దినము. థైరాయిడ్ పైన అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యము. సో ఈ రోజుకి సంబంధించి మే 25 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం, సో రోజు అనుకోవచ్చు. సో దీని మీద అవగాహన కల్పించడమే ముఖ్య లక్షణం అనుకోవచ్చు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అదురిజ్ ఫుట్బాల్ ఆటగాడు ఏ దేశస్థుడు అంటే స్పెయిన్కి సంబంధించిన అదురిజ్ ఫుట్బాల్ ఆటగాడు. సో ఇటీవల రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. సో అదురిజ్ ఓకేనా, ఫుట్బాల్ ఆటగాడు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక IBPS ఎగ్జామ్లో ఆస్ట్రేలియాకి సంబంధించిన సిడీలు అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు.
సో సిడిల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పీటర్ సిడిల్ ఏ క్రికెట్ సారీ ఏ ఆటగాడు ఈ దేనికి సంబంధించిన క్రీడా ఆటగాడు అని చెప్పి అడగడం జరిగింది. సో క్వశ్చన్, సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ. సో అదురిజ్ ఫుట్బాల్ ఆటగాడు, ఓకేనా. సో ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్పెయిన్ క్యాపిటల్ చూసుకుంటే మ్యాడ్రిడ్, అలాగే స్పెయిన్ కరెన్సీ యూరో, ఓకే. సో ఇటీవల రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి భారతదేశానికి చెందిన దేనిని కరోనా పోరులో ప్రపంచంలోనే మంచి చొరవ చూపిన దానిని జాబితాలో చేర్చింది అంటే మొత్తంగా 10 వాటిని అయితే ఇక్కడ మంచి చొరవ చూపిన వాటిల్లో అయితే చేర్చడం జరిగింది. సో మన భారతదేశం నుండి మణిపూర్స్ కుడోల్ అంటే గిఫ్ట్, మణిపూర్స్ కుడోల్ దానిని ఇక్కడ ఈ 10 చొరవ చూపిన వాటిల్లో అయితే చేర్చడం జరిగింది. సో ఏం చొరవ చూపారు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వారు భారతదేశానికి చెందిన దేనిని కరోనా పోరులో ప్రపంచంలోనే చొరవ చూపిన జాబితాలో 10 అయితే ఉన్నాయి ఆ లిస్ట్లో. సో వాటిల్లో మణిపూర్ కొడోల్ కూడా ఒకటైతే ఉంది. సో మణిపూర్ కొడోల్ అనేది ఒకసారి చూసుకుంటే, కొడోల్ అనేది క్రౌడ్ ఫండెడ్, ఓకేనా. క్రౌడ్ ఫండెడ్ అంటే మనం సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, మనం ఏదైనా క్రికెట్ ఆడేటప్పుడు ఒక బాల్ కోసం అందరూ ₹2 ₹3 చిన్నప్పుడు చూసింటాము. సో ఆ విధంగా క్రౌడ్ అంటే మనం ఎంతమంది ఆడుతున్నామో సో అమౌంట్ అనేది కొంచెం అమౌంట్ అనేది వేసుకొని ఆ బాల్ అనేది తీసుకొని వస్తాం కదా. సో అదే విధంగా ఇప్పుడు ఎవరికైనా ఈ సహాయం చేయాలి అనుకుంటే క్రౌడ్ ఫండెడ్ రూపంలో ఒక ఇదైతే పెడతాము. సో దానికి సంబంధించి అమౌంట్ అనేది వేసే వాళ్ళు అమౌంట్ అనేది వేస్తారు. సో దాన్ని ఏదో ఒక కార్యానికి అయితే యూజ్ చేస్తారు. సో అది క్రౌడ్ ఫండెడ్ అంటే. కుడోల్ అనేది క్రౌడ్ ఫండెడ్ చొరవ చూపి యాఆల్ అనే ఎన్జిఓ, ఓకేనా. యాఆల్ అనే ఒక ఎన్జిఓ. సో ఇది క్రౌడ్ ఫండెడ్ అయితే చేయడం జరిగింది. సో ఎవరి కోసం క్రౌడ్ ఫండెడ్, ఎవరి కోసం అమౌంట్ అనేది కలెక్ట్ చేసింది అనుకుంటే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అలాగే హెచ్ఐవితో బాధపడే రోగుల కోసం అయితే ఇక్కడ వీళ్ళు అమౌంట్ అనేది కలెక్ట్ చేసి వాళ్ళకు ఆహారం కానీ వాళ్ళ హెల్త్ కానీ ఇక్కడ చూడడం కోసం ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎన్జిఓ పేరు చూసుకుంటే యాఆల్ అనే ఎన్జిఓ, ఓకే. సో వీళ్ళు హెచ్ఐవి అలాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ సహాయం కోసం అయితే ఇక్కడ అమౌంట్ని కలెక్ట్ చేసి వాళ్ళకు ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళ హెల్త్ కానీ చూస్తున్నారు, ఓకే. ఇది దానికి సంబంధించి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మంచి చొరవ చూపిన జాబితాలో అయితే చేర్చడం జరిగింది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు అంటే జాహ్నవి ఫోకన్ జాతీయ ప్రెసిడెంట్గా అయితే నియమితులవడం జరిగింది. ఇక్కడ ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఓకే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే జాహ్నవి ఫోకన్. భారత్లో మే 25న ఏ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయంటే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ 2 రాష్ట్రాలకు మినహా దాదాపు 2 నెలల తర్వాత మొత్తం దేశంలో ఇక్కడ ఏరోప్లేన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది, విమానాలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే 2 రాష్ట్రాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 పశ్చిమ బెంగాల్లో ఇక్కడ విమానాలు అనేది ఈరోజు స్టార్ట్ అవ్వలేదు. సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల, అలాగే పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే అంఫన్ తుఫాను వల్ల సో ఇక్కడ 2 రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ విమానాలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మన దేశంలో, ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే మే 25 నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఖేలో ఇండియా 2749 మంది అథ్లెట్స్కు ఎస్ఏఐ సాయ్ ఎంత ఆర్థిక సహాయం అందించిందంటే ఒక్కొక్కరికి ₹30,000 అయితే సహాయం అయితే అందించడం జరిగింది. సో ఖేలో ఇండియా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 2749 మంది అథ్లెట్స్కు సాయ్ ఎంత ఆర్థిక సహాయం ప్రకటించిందంటే 30,000, ఓకే. కరోనా నేపథ్యంలో అథ్లెట్ల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సహాయం అయితే ప్రకటించడం జరిగింది, ఓకే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2749 మంది అథ్లెట్స్కు ఒక్కొక్కరికి ₹30,000 ఆర్థిక సహాయం అయితే ప్రకటించడం జరిగింది, ఓకే. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన కింద రైతులకు ఎంత చెల్లించనుంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎంత చెల్లించనుంది అని చూసుకుంటే రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన కింద ₹10,000 అయితే ఒక్కొక్క రైతుకి అయితే చెల్లించనుంది. సో ఎందుకు చెల్లించనుంది ఏంటి అని చూసుకుంటే ఖరీఫ్ సీజన్ కోసం రిజిస్టర్ అయిన రైతులకు వరి, మొక్కజొన్న మరియు చెరుకు పంటలకు, ఓకే, చెరుకు పంటల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎకరానికి 10,000 అయితే కేటాయించడం జరిగింది, ఓకే. ఎవరైతే ఖరీఫ్ సీజన్ కోసం రిజిస్టర్ చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వరి, మొక్కజొన్న మరియు చెరుకు, ఓకే, చెరుకు
పంటల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి సంబంధించి సో రైతులకు సంబంధించి ఇక్కడ 10,000 రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. సో ఏ పథకం కింద అంటే రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం కింద ఖరీఫ్ సీజన్ కోసం. ఓకే, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో అంఫన్ తుఫాను కారణంగా మృతి చెందిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం ప్రకటించిందంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఎవరైతే మృతి చెంది ఉంటారో వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే ప్రకటించడం జరిగింది. సో అలాగే మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్కు ఆర్థిక సహాయం కింద 1000 కోట్లు, ఒడిశాకు ఆర్థిక సహాయం కింద 500 కోట్లు అయితే కేటాయించిన విషయం కూడా మనకు తెలిసిందే. టెన్నిస్ ఆటగాడు మాజీ ప్రపంచ నెంబర్ 1 ఆప్లే కూపర్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశస్థుడంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి. ఓకే, టెన్నిస్ ఆటగాడు ప్రపంచ నెంబర్ 1 ఆప్లే కూపర్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశస్థుడంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన టెన్నిస్ ఆటగాడు ఇటీవల మరణించడం జరిగింది. ఓకే, ఆప్లే కూపర్. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను అయితే ఈ శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగింది. సో దీని ద్వారా 1000 హై డెఫినిషన్ హెచ్డి సంబంధించిన సినిమాలు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 సెకండ్ కన్నా తక్కువ సమయంలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకే ఆప్టికల్ చిప్ను అయితే ఉపయోగించడం జరిగింది. సో ఉపయోగించి 44.2 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగాన్ని అయితే సాధించడం జరిగింది. దీనికోసం వీళ్ళు మికో కోంబ్ అనే కొత్త పరికరాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. సో మికో కోంబ్ అనే కొత్త పరికరాన్ని ఉపయోగించి 44.2 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగాన్ని అయితే ఇక్కడ సాధించడం జరిగింది. సో ఆప్టికల్ చిప్ని అయితే ఇక్కడ ఉపయోగించారు. దీని ద్వారా 1 సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే 1000 హెచ్డి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎవరు కనుగొన్నారంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు. గాల్లోనే విమానాన్ని ధ్వంసం చేసే లేజర్ ఆయుధాన్ని ఇటీవల ఏ దేశం పరిశోధకులు తయారు చేశారంటే అమెరికాకు సంబంధించిన ఇక్కడ పరిశోధకులు చూసుకుంటే గాల్లోనే లేజర్ ద్వారా విమానాన్ని అయితే ధ్వంసం చేసే పరికరాన్ని అయితే వీళ్ళు కనుగొనడం జరిగింది. రసాయన లేదా విద్యుత్ శక్తి రేడియేటర్ శక్తిగా మలిచి దాన్ని ఒక లక్ష్యం వైపు మలిచే వ్యవస్థను డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారు. ఓకే, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అని అయితే దీన్ని అంటారు. సో రసాయన లేదా విద్యుత్ శక్తిని రేడియేటర్ శక్తిగా మలిచి దాన్ని ఒక లక్ష్యంపై గురి పెట్టడాన్ని ఈ వ్యవస్థను వాళ్ళు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అయితే అంటున్నారు. సో లేజర్ ద్వారా దేన్నైనా సరే ధ్వంసం చేసే విమానాలను ధ్వంసం చేసే పరికరాన్ని అయితే ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఏ దేశస్తులు అంటే అమెరికా దేశస్తులు. జియో ప్రారంభించిన ఈ కామర్స్ పోర్టల్ పేరు ఏమిటి అంటే జియో మార్ట్ను జియో అయితే ప్రారంభించడం జరిగింది. సో మహారాష్ట్రలో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మహారాష్ట్రలోని ముంబైలో నిత్యావసర వస్తువులు కానీ వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కానీ వినియోగదారులకు అందించేందుకు రిలయన్స్ అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో జియో మార్ట్ను ఎవరు స్టార్ట్ చేశారంటే రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ అయితే చేయడం జరిగింది. మొదటగా దీన్ని చూసుకుంటే ముంబైలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా ఎవరైనా రాయకపోతే రాయండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 2021 నాటికి ఎంత శాతం చేరుకుంటుందని ప్రణాళిక విభాగం అధికారులు అంచనా వేశారంటే 73.9%. ప్రపంచ బ్యాంకు 100 దేశాలకు ఎంత ఆర్థిక సహాయం చేసిందంటే $160 బిలియన్. రోగ నిరోధక శక్తి పెంచడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ బదులు దేనిని ఐసీఎంఆర్ సూచించిందంటే కాంగ్రా గ్రీన్ టీ. ప్రపంచ థైరాయిడ్ రోజు మే 25. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అదూరిజ్ ఫుట్బాల్ ఆటగాడు ఏ దేశస్థుడు? స్పెయిన్. ఐక్యరాజ్య సమితి భారతదేశానికి చెందిన దేనిని కరోనా పోరులో ప్రపంచంలోనే మంచి చొరవ చూపిన జాబితాలో చేర్చిందంటే మణిపూర్ కుడోల్. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ ప్రెసిడెంట్గా ఎవరిని నియమించారంటే జాహ్నవి ఫోకాన్. భారత్లో మే 25న ఏ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయంటే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఖేలో ఇండియా 2749 మంది అథ్లెట్స్కు సాయ్ ఎంత ఆర్థిక సహాయం అందించిందంటే 30,000. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన కింద రైతులకు ఎంత చెల్లించనుంది అంటే 10,000 రూపాయలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో అంఫన్ తుఫాను కారణంగా మృతి చెందిన వారి కోసం కేంద్రం ఎంత ఆర్థిక సహాయం ప్రకటించిందంటే 2 లక్షలు. టెన్నిస్ ఆటగాడు మాజీ ప్రపంచ నెంబర్ 1 ఆప్లే కూపర్ ఇటీవల మరణించాడు. ఆయన ఏ దేశస్తుడంటే ఆస్ట్రేలియా.
ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే ఆస్ట్రేలియా. గాల్లోనే విమానాన్ని ధ్వంసం చేసే లేజర్ ఆయుధాన్ని ఇటీవల ఏ దేశం పరిశోధకులు తయారు చేశారంటే అమెరికా. జియో ప్రారంభించిన ఈ కామర్స్ పోర్టల్ పేరు ఏమిటి అంటే జియో మార్ట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. టుమారో క్లియర్గా జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.